తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వేటూరి గారు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఈ సినిమా డిస్క్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారిని ఏఎన్ఆర్ గారిని విరివిగా కలిసినప్పుడు ఎన్టీఆర్ గారు ఈయన సాహిత్యము ఈయన రచనా శైలి ఇవన్నీ చూసి నువ్వు సినిమాల్లో ఖచ్చితంగా ఎంటర్ అవ్వాలి, సినిమాల్లో నువ్వు రాణిస్తావు, వెళ్ళి వాళ్ళని కలువు వీళ్ళని కలువు అని కొన్ని పేర్లు చెప్తుంటే ఈయన వెళ్ళి కలిసేవారు కాదంట, వాళ్ళని మీట్ అయ్యేవాళ్ళు కాదంట. ఈయన అంటే జర్నలిజంలో కూడా ఈయన ఒక మార్క్ ఏంటంటే ఒక జనరల్ జర్నలిజంలో కూడా కవిత్వం ఎక్కువ ఉండేది. అవును, పొయిటిక్ గా ఉండేది అనమాట. ఇప్పుడు ఇంగ్లీషులో రాసిన, తెలుగులో రాసిన, ఆంధ్రప్రభలో ఆర్టికల్స్ రాసిన కొంచెం పొయిటిక్ టచ్ ఉండేది విశ్లేషణలో. అట్లాగే ఆంధ్రపత్రికలో కొంచెం ఎక్కువైంది. ఆయన బాగా ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాడు. ఆయన సంపూర్ణంగా తాను ఏమిటనేది తాను పరీక్షించుకోగలిగాడు. ప్రేక్షకులు కూడా అంతగా ఆదరించారు. ఆ రోజు పాఠకులు ఆదరించారు. ఈ ప్రక్రియలో ఆయనకి కొంటే ఊహలు ఉంటాయి. అంటే ఎవరు ఏం చేయకూడదో ఆ చేయించడం అనమాట. రామారావు గారి చేత ఒక కథ రాయించాడు, నాగేశ్వరరావు గారి చేత ఒక కథ రాయించాడు, గిరిజ గారి చేత ఒక కథ, రేలంగి గారి చేత ఒక కథ. అంతకుముందు సినిమా వాళ్ళని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. ఏమంటే మీరు ఏ సినిమా చేస్తున్నారు, ఎటువంటి పాత్ర, ఇది ఎన్నాళ్ళు అవుతుంది, ఎలా ఉంది, ఇంతకుముందు చేసిన సినిమా, ఇదే ఉండేది. జనరల్గా అందరూ అడిగేది. ఈయన అది అడిగాడు కాదు. నీ మనసు ఏమిటి, మీ మనసులో ఆలోచనలు, వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి విశేషాలను బయటికి తీసుకురావాలని వాళ్ళని ఉత్తేజపరిచి వాళ్ళ చేత మాట్లాడించడం, ఆ రకంగా ఇంటర్వ్యూలు ఉంటాయండి. రామారావు గారితో చేసిన ఇంటర్వ్యూలు కానీ, నాగేశ్వరరావు గారు. సో ఈ ప్రక్రియలో వాళ్ళలో ఒక కళాత్మక రచయిత ఉన్నాడని సెలెక్టెడ్గా ఆయన అందరి చేత చేయించాడండి. ఆయన త్వరలో నేను పుస్తకం రూపంలో తీసుకురాబోతున్నాను. సూపర్. రామారావు గారు రాసిన కథలు, నాగేశ్వరరావు గారు రాసిన కథలు, గిరిజ గారు, రేలంగి గారు, గుమ్మడి గారు, వీరందరి చేత వారి మనసులోని మాటను, అంటే వారి వృత్తిపరంగా కాకుండా వారి స్వతహాగా వాళ్ళ ప్రవృత్తి కానీ నేపథ్యం కానీ బయటపెట్టేటువంటి వెల్లడించేటువంటి శీర్షికలు చేశారు. చాలా ఇంట్రెస్టింగ్ బుక్ అవుతుంది. అవునండి. ఎందుకంటే రామారావు గారు కథ రాశారు అంటే అది కొత్తగా ఉంటుంది, ఆయన ఏం చెప్పుంటారని. అలాగే రామారావు గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏమి విషయాలు చెప్పారు అది కూడా చిత్రం. అంటే దాంట్లో ఒక మనిషికి, ఒక ఆర్టిస్ట్గా మనం సినిమా తీసేస్తే వాళ్ళ మనసులో ఉండేటువంటి వేదాంతం కానీ, దైవ హ్యూమానిటిక్ మానవత్వపు విలువలు కానీ ఇవన్నీ బయటపడతాయి. సో ఆ రకంగా ఉంటాయండి ఆయన ఇంటర్వ్యూస్ వాళ్ళతో. అట్లాగా దగ్గర అవ్వటం. తర్వాత ఈయన రాసినటువంటి కొన్ని ఆర్టికల్స్ చూసి రామారావు గారు చాలా ఏళ్లకు ముందు నుంచి ఆయన పరిచయం. అంటే ఒక రకంగా చెప్పాలంటే రామారావు గారు ఫస్ట్ టైం సినిమా వచ్చినప్పటి నుంచి ఆయన పరిచయం. మా నాన్నగారి మేనమామ ఆయన సినిమాకి రావడానికి దోహదపడ్డారు. అప్పటి నుంచి వాళ్ళిద్దరికి పచ్చిమిరపకాయ బజ్జీల సాన్నిధ్యం ఒకటి ఉంది. అంటే ప్రతి సాటర్డే సండే ఆయన ఖాళీ ఉన్నప్పుడల్లా వచ్చి వీళ్ళందరూ మీట్ అయ్యి పచ్చిమిరపకాయ బజ్జీలు వేసుకు తినేవాళ్ళు సాయంకాలాలు. అది చిన్నప్పటి నుంచి ఉంది. సో ఆ ఇంటిమసీ, ఈ పిల్లాడు ఇలాగా ఇంత బాగా రాస్తున్నాడు, ఈయన శైలి బాగుంది, పొయిటిక్ నేచర్ అనేప్పటికీ ఆయనకు చాలా ఇష్టం రామారావు గారికి. అందుకని ఆయన చాలాసార్లు ప్రోద్బలం చేసి ఫస్ట్ 1960-61 పెండ్లి పిలుపు సినిమాకి పెట్టారు ఆయనే. ఆయన ఎవరికి చెప్పలేదు, ఆయనే మీరు ఈ సినిమాకి చెయ్యండి అని. అక్కడ ఆత్రేయ గారు దానికి కథా మాటలు రాస్తూ అంటే ఆయన చేసి వీళ్ళు ఒక వర్షన్ రాసి ఇచ్చారు. తర్వాత ఆయనకి ఈ డిలేలు, సినిమా పరంగా ఉండేటువంటి కాలయాపన ఇది ఆయన నచ్చదు. ఏదైనా కూడా చాలా త్వరగా చేయటం అలవాటు. మార్పులు చేర్పులైనా సరే వర్షన్ అలాగా ఆ ఒరవడి, ఆ స్పీడ్ ఉండటం వల్ల ఆయన అక్కడ ఇమ్మడలేక మనకి ఎలాగూ జాబ్ ఉంది కదా, ఎందుకు దీన్ని వదిలేసి రావటం జర్నలిజం. స్వతహాగా ఏముంటుందంటే మధ్యతరగతి కుటుంబంలో ఒక ఉద్యోగం అనేటువంటిది బాధ్యత. పెళ్లి చేసుకోవాలి, ఇంకా పెళ్లి కాలేదు ఆయనకి, మరి ఉద్యోగం ఉంటే కానీ పిల్లలు ఎవరు. సో ఆ ఉద్యోగం అనేటువంటిది కంపల్సరీ చెయ్యాలి. అంతేగాని సినిమాల్లో పాటలు రాస్తాను లేకపోతే పాటలు రాస్తాయని చెప్పారు అంటే ఇవి ఎవరు కదా. అందులో ఆ రోజుల్లో అసలు ఎవరు, ఇప్పుడు ఎవరు లేదు. ఆ రోజుల్లో ఉన్నటువంటి సమాజ పరంగా ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్లో అసలు ఎవరు. అదొక బాధ్యత. ఒక యువకుడు పట్టభద్రుడైతే ఉద్యోగం చెయ్యాలి అంతే. అది ఉద్యోగం పురుష లక్షణం అంటారు కదా, అది ఎక్కువ అమలులో ఉన్న రోజులు.
సో ఆయన జర్నలిజంని ఆయనకి ఇష్టమైన వర్తి కాబట్టి అలా చేసుకుంటూ వచ్చారండి. బట్ నాకు తెలిసినంత వరకు ఎన్టీఆర్ గారు ఇచ్చిన అవకాశాన్ని వేటూరి వరకు సద్వినియోగం చేసుకున్నారు, పాట రాశారు కూడా, ఆ పాట సినిమాలో లేకుండా చేశారు అని తెలిసి నిజమేనా అది? చేశారు కాదు, అనుకోకుండా అలా జరిగింది. అది లేటర్ స్టేజ్ అండి. ఆంధ్రపత్రిక నుంచి మళ్ళా ఆయనకి పెళ్ళయి అక్కడికి సంసారాన్ని షిఫ్ట్ చేయడం ఇష్టం లేక మద్రాసు నగరానికి విజయవాడలో పెట్టండి అని ఆయన అడగటం శంభుప్రసాద్ గారిని. ఆయన కొంచెం ఆలోచించి వీలు పట్టలేదండి అని అంటే ఆయన ఆంధ్రపత్రిక మానేసి మళ్ళీ ఆంధ్రప్రభలో చేరారు విజయవాడ. సో విజయవాడలో ఆ సబ్ ఎడిటర్గా పనిచేశారు. అప్పుడు అక్కడి నుంచి ఆయన అసెంబ్లీ దీనికి ఆయన ప్రమోట్ అయ్యాడు, స్పెషల్ రిపోర్టర్గా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రిపోర్టింగ్. ఓకే. అప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆయన రామారావు గారు మళ్ళా తీసుకెళ్ళి పెట్టాలని ట్రై చేయటం. ఇది 1962లో ఆయన మొట్టమొదటి గుళేబకావళి కథ ఈ పాటలు రాయమని తీసుకెళ్ళాడు, కానీ అది ఎందుకో కుదరలేదు. అప్పటికే అక్కడ సినారే గారు ఉన్నారు కదా. సినారే గారు అప్పటికి ఇంకా రాలే ఆ సినిమాకి. ఈయన చేత రాయించాలి అని చెప్పి అనుకున్నారు. తర్వాత అక్కడ ఏదో లేట్ అవ్వటం వల్ల మళ్ళీ ఆయన జర్నలిస్ట్ వదిలిపెట్టలేదు, ఆయన ఉద్యోగాన్ని వదిలిపెట్టలేదు, సెలవు పెట్టి వెళ్ళారు. కాలయాపన అయిందని వచ్చేసాడు. ఓకే. సో ఇట్లా చేసుకుంటున్న తర్వాత ఆయన హీ వాజ్ ద యంగెస్ట్, నాకు తెలిసి ఉన్న పరిధిలో 30 ఏళ్ళకి ఆయన ఎడిటర్ అయ్యాడండి ఆంధ్ర జనత అనేటువంటి పత్రికలో. అవునండి. ఆంధ్రప్రభలో చేస్తున్నప్పుడు 1965లో తీసుకొచ్చి ఎడిటర్గా నియమించారు. అక్కడ ఒక 3.5 years చేశారు. మరి అంత ఎర్లీ ఏజ్లో ఎడిటర్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ 30 ఏళ్ళు 25 ఏళ్ళు ఆయన అదే వృత్తి చెయ్యాలి, ఎడిటర్గానే ఉండాలి. అందుకంటే ప్రమోషన్ ఉండాలి కదా. మారితే పేపర్లు మారాలి, దినపత్రికలు మారుతాయి పేర్లు తప్ప పోస్ట్ అదే. ఇంకా ఆయన ఇది కాదు, నేను నా మనసులో ఉన్నది బయట పెట్టుకోవాలి అనేటువంటి స్వచ్ఛంద రచనలకు పూనుకుని ఆయన సిరికాకుళం చిన్నదనేటువంటి ఒక సంగీత రూపకాన్ని రాశారండి. అది బాలాంతరపు రజనీకాంతరావు గారికి నచ్చి ఆయన రేడియోలో పెట్టుకుంటా అని చెప్పి అది చేయటం. పెంజాల నాగేశ్వరరావు గారి సంగీతంలో ప్రఖ్యాత కర్ణాటక విద్వాంసరాలు శ్రీరంగం గోపాలరత్నం గారు ముఖ్య పాత్రధారిగా చాలా బాగా వచ్చింది. అది బాగా ప్రమోట్ అయింది. ఈ తరుణంలో సరే ఇలాంటివి ఎన్ని చేసుకుంటాము అనే మళ్ళీ ఉద్యోగం కావాలి అనే పరిస్థితి వచ్చింది. అంటే స్వచ్ఛంద రచన చేసి పుస్తకాలు ప్రచురించుకొని లేకపోతే ఇంకో రకంగా ప్రాముఖ్యత తెచ్చుకోవడం కంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగంలో ఉంటే బాగుంటుందని అనుకుంటున్న తరుణంలో చక్రపాణి గారు ఆల్రెడీ అంతకుముందు పరిచయం ఉండటం, వాళ్ళకి మద్రాసులో ఉద్యోగం చేస్తున్నప్పుడే ఆయన ఒక 4 స్క్రిప్ట్లు వర్క్ చేసి ఇచ్చారండి విజయ సంస్థకి. ఆ పరిచయంతో ఆయన ఏం చేశారంటే ఒక టెలిగ్రామ్ పంపించారు, నేను కొత్తగా ఆడవాళ్ళ కోసం వనిత అనేటువంటి మ్యాగజైన్ పెడుతున్నాను, మీరు దానికి ఎడిటర్గా ఉంటే బాగుంటుంది అని. ఓకే. సో అదొక ఆనరీ, ఒక గొప్ప గుర్తింపు అని ఆయన ఫీల్ అయ్యి మద్రాసు వెళ్ళారు. ఆ విశేషం ఏమో తెలియదు కానీ వెళ్ళారు, మాట్లాడుకున్నారు, జీతభత్యాలు చేరతానని మాట ఇచ్చారు. సరే ఖాళీ అయిన తర్వాత అక్కడ మీటింగ్ అయిన తర్వాత బయటకు వస్తే స్టూడియోలో అందరూ తెలిసిన వాళ్ళే కదా, సరే వెళ్తే రామారావు గారు షూటింగ్ నడుస్తుంది దీక్ష సినిమా. ఆయన ఎదురుపడినప్పుడు చెప్పారు ఇలా ఉద్యోగం చేరడానికి వచ్చారంటే ఆయన చాలా కోపడి, నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను, ఎన్నాళ్ళు చేస్తారు, ఈ సినిమాలో మీరు పాట రాయాలని చెప్పి ఒక కృష్ణుడు సత్యభామ మధ్య ఒక డ్యూయట్, ఒక అంటే కళలో వాళ్ళ హీరో హీరోయిన్లు ఊహించుకుని వాళ్ళిద్దరూ ప్రణయానికి ప్రతీకగా ఒక డ్యూయట్ రాయించుకున్నారు. అది పరిపూర్ణంగా ఆయన రాసి అందరూ ముచ్చటపడి పెట్టాలనుకున్న, కలర్లో చిత్రీకరించాలనుకున్నటువంటి డ్యూయట్. కాకపోతే ఏమైందంటే ఈయన రాసి అందరూ ఒప్పుకున్న తర్వాత పిక్చర్ ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది కదండి, అడిషనల్ బర్డెన్ అవుతుంది అని చెప్పి ఆ నిర్మాత కొంచెం అభ్యర్థించడంతో ఆ రోజుల్లో చాలా అంటే ప్రణాళికాబద్ధంగా వెళ్ళేటువంటి సినిమాలు ఆ బడ్జెట్ మించితే వాళ్ళు తట్టుకోలేని రోజులు. అవునవును. సో ఆయన వద్దని చెప్పడం, దాంతో మన ఘంటసాల గారు సుశీల గారు పాడాల్సినటువంటి డ్యూయట్ అది ఆగిపోయింది. ఓకే. అప్పుడు ఆయన అన్నారు, నన్ను ఇట్లాగా భావ్యం కాదు, ప్రతిసారి ఉద్యోగం మానిపించి ఇట్లా రప్పించటం ఇది నాకు ఇది కొంచెం ఆయన మనస్తాపం వెల్లడించారు రామారావు గారు. అది కాదు, మీ దగ్గర ఉన్నటువంటి ఈ వరవడి చాలా గొప్పది,
వేరే చాలా వైవిధ్యమైనది, మీరు సినిమాల్లోనే చేయాలి. మీరు రాసినటువంటి ఈ సిరికాకుళం చిన్నది నేను విన్నాను, దాంట్లో నేను 2 క్యారెక్టర్లు వేస్తా అన్నాడు. దాంట్లో రాజుగా కృష్ణదేవరాయలు గారి క్యారెక్టర్ అండి, కథాపరిచయం చిన్నగా. ఒక బ్రాహ్మడు విలన్గా ఉంటాడు, వాళ్ళ ఫ్రెండే. ఆ 2 క్యారెక్టర్లు వేస్తాను, విలన్ క్యారెక్టర్ను రాజుగారి క్యారెక్టర్ 2 వేస్తాను. మీరు అప్పుడు వడ్డే రమేష్ గారు అని చెప్పి విజయవాడ వారు ఆయన కాల్ షీట్ కోసం తిరగటం, నేను ఆ సినిమాని ప్రొడ్యూస్ చేస్తానని ముందుకు రావటం. ఇప్పుడు దర్శకుడు ఎవరు అనేటువంటి దీంట్లో ఆయన సూచించారన్నమాట, విశ్వనాథ్ గారు అయితే బాగుంటుంది అని. వాళ్ళు అప్పటికి పని చేయట్లేదు కలిసి, ఒక సినిమా చేశారు, తర్వాత వారికి ఉన్నటువంటి విభేదాల వల్ల విడిపోయారు. సో ఆయన విశ్వనాథ్ గారు అయితే బాగుంటుంది, ఆయన్ని మీరు కన్సల్ట్ చేయండి, నాకు ఇష్టం ఉంది, నేను చేస్తాను అని అంటే, అప్పుడు ఫాదర్ ఆయన నాకు పరిచయం లేదు కదా అని చెప్పి గొల్లపూడి మారుతీరావు గారి సాయంతో ఆయన పరిచయం చేసుకున్నారు. అలాగా ఆయనకి ఈ సిరికాకుళం చిన్నది నాటకం వినిపించడం, అనుకోకుండా ఆయనకి అది నచ్చి ఆయన టేపు ఆయన చెప్పినది ఒరిజినల్ నాటకం కూడా విని అలాగే చేద్దామని చెప్పి ముందు నా సినిమాలో మీరు పాట రాయండి అని అప్పుడు ఓ సీత కథలో పాటలు ఫస్ట్ పాడారన్నమాట. అలాగా అది వెనకబడిపోయింది ఆ ప్రాజెక్టు. ఈ ప్రయాణం పాటల రచయితగా ప్రయాణం స్టార్ట్ అయింది. అయితే ఈ మొత్తం ప్రయాణంలో వేటూరి గారిని ఎన్టీఆర్ చాలా బలంగా నమ్మెట్టున్నారు. అంటే ఒకటి చాలా యంగేజ్ నుంచి తెలియటం, ఒకటి ఆయన చాలా గొప్ప సాహితీ ప్రేమికుడు అండి. రామారావు గారు మామూలుగా సినిమాల్లో కనిపించే మనిషి కాదు, చాలా ఆయనకి సాహిత్యం మీద మంచి పట్టు ఉంది. చాలా తరోగా ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకుని, ఆయన ఒక స్క్రిప్ట్ ఒక ఇంటర్వ్యూలో చెప్తారు ఫాదర్తో, ఆయన దగ్గర ఎన్ని స్క్రిప్ట్లు ఉన్నాయి, ఎన్నేళ్ళ నుంచి ఉన్నాయి ఆయన అంటే దాదాపు 7-8 ఏళ్ల పైనుంచి స్క్రిప్ట్లు ఉంటాయి ఆయన దగ్గర. అంటే అది తరచి చూసి చర్చించి రచయితలతో అది కరెక్టా కాదా, ఆ సన్నివేశం ఉండాలా లేదా, ఆ భావ ప్రకటన కరెక్టా కాదా అని నిర్ణయించుకుని అది పరిపూర్ణంగా నమ్మిన తర్వాత సినిమా తీసేవారు, వాళ్ళ సొంత సినిమాలు. అంత ప్రేమ అనమాట తెలుగు భాష మీద ఆయనకి, అంత మక్కువ. సో ఈయన వచ్చినటువంటి నేపథ్యం కానివ్వండి, కుటుంబ నేపథ్యం, ఈయన రాసే శైలి ఆయనకి నచ్చింది. అవును, నిర్మోహమాటంగా చెప్పడం, స్ట్రైట్ ఫార్వర్డ్గా రాయటం, ఇవన్నీ ఈయన రచనా ప్రక్రియ, ఆయనకి కవితాంశ ఇవన్నీ నచ్చి ఆయన బలంగా చాలా మంచి రచయిత అవుతాడు, మంచి పేరు వస్తుంది అని చెప్పి ఆయన నమ్మే చేశాడు. ఆయన విశ్వనాథ్ గారి సినిమాతో ఆయన రైటర్గా పరిచయం అయినా సరే, వేటూరి గారి ప్రవేశం జరిగే సమయానికి తెలుగు పాట కాస్త ఆధునికత అప్పుడప్పుడే చెందుతూ ఉంది. అంటే తెలుగు సినిమా పాటలో కొంత స్పీడ్ పెరిగింది, కొన్ని పదప్రయోగాలు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. అంటే అప్పటిదాకా ఈ పదాలు వాడొచ్చని కొంతమందికి భయం ఉన్న కొన్ని పదాలను కూడా తీసుకొచ్చి వాడుతున్నారు, స్పీడ్ పెరిగింది. ఇలాంటి సమయంలో సినిమా పాటను పట్టుకున్న వేటూరి గారు ఆయన శంకరాభరణం రాశారు, అడవిరాముడు రాశారు. ఈ వేరియేషన్ ఎలా వచ్చింది ఆయనకి ఒకేసారి? ఆ మాస్కి ఎలా అలవాటు అయ్యారు? అప్పటిదాకా సాహిత్య పరిజ్ఞానాలు ఉన్న కుటుంబం, సాహిత్యం గురించి తెలుసు, అన్ని రకాల ప్రక్రియలు చేసేశారు జర్నలిస్ట్గా ఉన్నప్పుడే. కానీ సినిమాలోని ఒక మాస్ పాటను పట్టుకునే ఆ ఫ్లేవర్ ఎలా వచ్చింది ఆయనకి? ఇది ఎలా ఉంటుందంటే అండి, ప్రతి మనిషి ఒక యవనంలోంచే పైకి వస్తాడు. వాళ్ళకంటూ ఒక సర్కిల్ ఉంటుంది, చదివేటప్పుడు స్టూడెంట్స్ కానివ్వండి, తన సహాధ్యాయులు కానివ్వండి, బయట ప్రపంచంలో తిరిగేటువంటి, ఇప్పుడు సినిమాలకు వెళ్తారు, షికార్లకు వెళ్తారు. ఈ అబ్జర్వేషన్ ఒకటి, తన స్నేహితులు వాళ్ళ మనోభావాలు తెలుసుకోవడం ఒకటి. తర్వాత దీంట్లో ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి అనేక రకాల ఆస్పెక్ట్స్ రావడానికి కారణం కొంత ముత్యాల రాజా గారితో ప్రయాణం. ఆయన ఈ నాగార్జున సాగర్ డ్యాముకి ప్లాన్ చేసి కట్టక ముందు 4-5 సంవత్సరాల నుంచి ఆయనతో కలిసి తిరగటం, ఆయన ఢిల్లీలోని ప్రభుత్వ పెద్దల్ని ఒప్పించడానికి వెళ్తూ ఈయన్ని తీసుకుని వెళ్ళటం, అనేక చోట్లకి ఈయన వెళ్ళటం, వాళ్ళ మనస్తత్వాలు తెలుసుకోవటం, వాళ్ళ యంగర్ డేస్ ఎలా ఉండేవి అని వాళ్ళని అడిగి, ఈ ఇంటరాక్షన్ వల్ల ఏమవుతుందంటే ఎవరికి ఏం కావాలి, అంటే ఇప్పుడు ఈ వయసు వాడికి ఎటువంటిది కావాలి, 16 ఏళ్ళ వాడు ఏం ఊహిస్తాడు, 16 ఏళ్ళ అమ్మాయి ఎటువంటి భావనలో ఉంటుంది, ఇవన్నీ ఆయన ఆకలింపు చేసుకుని ఉన్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే మామూలుగా రచయితలందరూ పాండిత్య ప్రకర్ష మీద అట్లా సాధన చేసుకుంటూ పైకి వస్తారు. ఈయన అలా కాదు, ఒక జనరల్గా అందరూ ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయనేది ఆయన స్టడీ చేస్తున్నాడు.
అట్లాగే ఎక్కడైనా ఇప్పుడు మీరు పరిచయం అయితే మీతో మాట్లాడేది అంటే బాబు మీ ఊరు అని అడుగుతాడు. మీ ఊర్లో ఏది విశేషమైనది అంటాడు. మీ ఇంటి పేరు ఏమిటి? ఒకవేళ ఆయనకి ఏదైనా ఆ ఇంటి పేరు తట్టి ఉంటే ఫలానా వాళ్ళు మీకు ఏమవుతారు అని అడుగుతారు. సో ఇట్లాగా మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు. మీ బ్యాక్గ్రౌండ్ కానీ, మీ ఊర్లో ఉన్న విచిత్రాలు కానీ, మీ ఊర్లో గోదావరి ఉందా, దాని పాయ ఉందా, టెంపుల్ ఉందా, దాని విశేషాలు ఏంటి, ఒకవేళ ఆయనకి నిజంగా నచ్చితే అబ్బాయిని తీసుకుని వెళ్తాడు. ఓకే, చూపించు నాకు ఆ విశేషాలు అని. అంతటి ఒక అంటే ప్రభాకర్ శాస్త్రి గారి లాగా ఒక కొత్తవి తెలుసుకోవాలనేటువంటి ఒక ఇంట్రెస్ట్ ఉంటాం. ప్రతిరోజు ఆయన ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూ ఉంటాం. ప్రతి వాళ్ళతోనూ సంభాషించడం, పిల్లలతో పిల్లల్లాగా మాట్లాడతాడు, పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళలాగా మాట్లాడతాడు ఆయన. సో ఆ రకంగా అన్ని ఫ్లేవర్స్ వస్తాయండి. ఇప్పుడు ఏంటంటే సినిమాకి రాస్తాం, కానీ థియేటర్లో మనం కూర్చున్నప్పుడు ఎంతమంది ఎన్ని మాట్లాడుతున్నారు వీళ్ళు ఎవరో తెలియదు కదా. అవును, మన థియేటర్లో కూర్చున్నాం, మనం ఎవరో తెలియదు. పక్కన వాడు అంటాడు ఈ సన్నివేశం బాగుందనో బాగాలేదనో, ఇలా ఉంటే బాగుంటుందో, ఈ పాట బాగలేదో, ఇవన్నీ చర్చలు నడుస్తూ ఉంటాయి థియేటర్లో. అట్లాగే ఈ బయటకు వచ్చే వాళ్ళు మాట్లాడుకునేవి ఇవన్నీ తెలుసుకుంటారు. లేకపోతే ఎదగటం కష్టం. ఎందుకంటే మనం రాసిందే వాళ్ళు చూడాలంటే అది కాని పని.